హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు వీటికి సంబంధించిన టెస్టులు మధ్యాహ్నం 2 o'clock, అదేవిధంగా ఈవినింగ్ 6 and 9 o'clock అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రీ గ్రాండ్ టెస్టులు. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ నుంచి నన్ను ఫాలో అయినట్లయితే మీకు రెగ్యులర్గా వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తుంటాయి. ఇంకా అకాడమీలో ఇప్పుడు ప్రజెంట్ ప్లస్ కోర్సెస్ సంబంధించి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. 12 months సబ్స్క్రిప్షన్ మీద 2 months ఆఫర్ ఉంది. సాధారణ నేమ్ తోటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఇంకా అదే కాకుండా ఫ్రీ స్కాలర్షిప్ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. మ్యారథాన్స్ అనేటువంటివి ఉంటున్నాయి. సో వీటికి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్, పీడిఎఫ్స్, ఇంకా డౌట్ క్లారిఫికేషన్ ఇవన్నీ సెషన్స్ అయితే ఉంటాయి. 1 month నుంచి 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. మన కోడ్ వాడినట్లయితే మీకు 10% ఆఫర్ ఉంటుంది. ఇంకా అదే కాకుండా మన కోడ్ వాడినట్లయితే ఎక్స్ట్రాగా నేను 15% ఆఫర్ అయితే ఇస్తున్నాను. టోటల్గా 25% అనేది ఇక్కడ కరెంట్ ప్రైస్ మీద మీకు రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీడియో యొక్క లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్లు అంటూ మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో మరొకసారి వార్డ్ ఆఫీసర్లకు సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. సో చాలా రోజుల తర్వాత మనకు మున్సిపాలిటీ ఉద్యోగాలకు సంబంధించి న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం దీనిలో ఏమి ఇచ్చారనేది. సో అధికార వికేంద్రీకరణకు మరింత అవకాశం, హరితహారం, పారిశుద్ధ్యం, కమ్యూనిటీ భాగస్వామ్యం పెంచడానికే క్షేత్రస్థాయి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి అవకాశం, 84 కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా త్వరలోనే సిబ్బంది మంజూరు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మున్సిపాలిటీలకు కొత్త జవసత్వాలు కల్పించడానికి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్డు స్థాయిలో పాలన వికేంద్రీకరణ జరిగే విధంగా కొత్త విధానాన్ని తీసుకురావడానికి అడుగులు వేస్తుంది. కొత్తగా వార్డ్ ఆఫీసర్లను నియమించాలని ఉన్నత స్థాయిలో జరిగినటువంటి పలు సమావేశాల అనంతరం నిర్ణయించింది. అందులో భాగంగా మొత్తం 142లో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీ డివిజన్లు, వార్డుల్లో ఈ అధికారులను నియమించాలని సర్కార్ యోచిస్తుంది. ప్రతినిధులతో వార్డు కమిటీలున్న వారిని సమన్వయం చేసుకోవడంతో పాటు వార్డు స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి అధికారులను వినియోగించుకున్నారు. దాదాపుగా 3,700 మంది అధికారులను ఇందుకోసం వినియోగించుకున్నట్లు సమాచారం అంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ వార్డు ఆఫీసర్లను 3,700 మంది నియమిస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఇస్తున్నారు. అయితే ఈ వార్డు ఆఫీసర్లను ఉన్నటువంటి అధికారులను నియమిస్తారా, లేకపోతే కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటారా లేదా అనేది ఇక్కడైతే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో లాస్ట్ టైం కూడా ఇక్కడనే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, మళ్ళీ అదే విధంగా అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే కొత్తగా ఏర్పాటైన వాటికి స్టాఫ్ కూడా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఒక బాక్స్లో అంతకుముందు ఎన్ని పోస్టులు మంజూరయ్యాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. 3 ఏళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి 84 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సరిపడా సిబ్బంది లేరు. అయితే సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు. బిల్ కలెక్టర్స్ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా అకౌంట్స్, మేనేజర్, కమిషనర్ లాంటి ఈ విధంగా మొత్తం దాదాపుగా 4,000 పోస్టులకు పురపాలక శాఖ చాలా కాల క్రితమే ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. సో అవి కూడా త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. సో ఈ పోస్టుల భర్తీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ భర్తీ స్థాయిలో భర్తీ చేసే నోటిఫికేషన్ల సమయంలో ఇస్తారా, లేదా మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేసి ఇస్తారనే విషయం ఇంకా తేలడి. దానిపై స్పష్టత రావాల్సి ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే మనకు అంతకుముందు చాలాసార్లు చూసాం మున్సిపాలిటీలో 3,000 or 4,000 ఉద్యోగాల కోసం ప్రభుత్వం చర్యలు చేస్తున్నట్లుగా మనకు న్యూస్ పేపర్లో అయితే గత 1 year బ్యాక్ వచ్చింది. అప్పుడు కూడా సేమ్ మనకు వార్డ్ ఆఫీసర్లకు సంబంధించి కేటీఆర్ గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమన్నారంటే ఇవి దానిలో ఉన్నటువంటి అధికారులను నియమిస్తారు అని చెప్పారు. సో మరొకసారి ఇక్కడ వార్డ్ ఆఫీసర్కి సంబంధించి అయితే న్యూస్ రావడం జరిగింది. ఇంకా అదే కాకుండా అదనంగా ఉన్నటువంటి 4,000 పోస్టులకు కూడా త్వరలోనే వీటికి సంబంధించి పోస్టులు మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం ఇది ఎంతవరకు నిజం, మరి ఎప్పుడు వీటికి సంబంధించి భర్తీ ప్రక్రియ చేపడతారనేది చూడవలసి ఉంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వ్యవసాయ శాఖలో కొత్త AEO పోస్టులు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. 439 కొత్త క్లస్టర్లకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు, నూతన క్లస్టర్లతో వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల భర్తీ, రైతు వేదికలు వచ్చే అవకాశం. ప్రస్తుతం అగ్రివర్సిటీలో వ్యవసాయ పాలిటెక్నిక్లో 1,500 మంది విద్యార్థులు, 2015 నుంచి 17 వరకు 2,000 మంది AEOలు భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
ఇక్కడ వ్యవసాయ శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ కానున్నాయి. వ్యవసాయ శాఖ విభాగంలో రైతులకు నిరంతరం అందుబాటులో ఉండేటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి పోస్ట్ ఏదైతే ఏఈఓ ఉందో వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇక్కడ అయితే ఇచ్చారు. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2601 క్లస్టర్ ఉండగా వీటికి అదనంగా 439 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. సో నూతనంగా రాబోయేటువంటి క్లస్టర్లకు అదనంగా ఏఈఓలను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ శాఖ తాజా ప్రతిపాదనల నేపథ్యంలో అగ్రికల్చర్ బీఎస్సీ విద్యను అభ్యసించిన వారికి మరికొన్ని ఉద్యోగాలు అందుబాటులో రానున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి 2601 ఏఈఓలకు కొత్తగా రాబోయేటువంటి 439 కలుపుకుంటే మొత్తం 3040 మంది ఏఈఓ అందుబాటులోకి రానున్నట్లయితే ఇచ్చారు. అయితే ఇక్కడ పెరిగినటువంటి 439 క్లస్టర్లకు మరో 439 ఏఈఓ అధికారులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో దీంతో ఇది మనకు తెలంగాణలో రెండోసారి ఏఈఓ పోస్టుల భర్తీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. మరి చూద్దాం వీటికి సంబంధించి ఎప్పుడు భర్తీ చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో పంపారని చెప్పేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపినట్టయితే అక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 100 వేకెన్సీస్ తోటి టెక్నికల్ అసిస్టెంట్ల ఉద్యోగానికి నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఇక్కడ ఏజ్ అనేది 26 ఇయర్స్ ఉండాలి. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో ఎంపిక విధానం అనేది జాబ్ ఓరియంటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28 తారీఖు. దీనికి బీఈ, బీటెక్, బీఆర్క్ అదే బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు వీడియో గిట్లా కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సో కింద కామెంట్ చేయండి. 100 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ వాళ్ళు కూడా దీనిలో అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కనుక దీనికి పూర్తి వివరాల కోసం అయితే మీరు లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇంకా గెయిల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైన్లకు సంబంధించి కూడా మరొక నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో వీటికి కూడా బీటెక్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా చెన్నై నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ మేనేజ్మెంట్లో మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 104 ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. సో వీటికి బీఈ, బీటెక్, పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్లు, అదేవిధంగా రీసెర్చ్ సైంటిస్టులకు సంబంధించినటువంటి పలు రకాల పోస్టులు అయితే ఇక్కడ చూడవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఫిబ్రవరి 23 వరకు వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు పూర్తి వివరాలకు ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి. సో ఇవి మనకు ప్రవేశాలు. సో వివిధ ఇన్స్టిట్యూషన్ల ప్రవేశాలకు సంబంధించి అక్కడ చూడవచ్చు. కదం తొక్కిన టీచర్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మహాధర్నాకు తరలి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ఎక్కడికక్కడ అడ్డుకున్నటువంటి పోలీసులు, ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత, ఇందిరా పార్క్ వద్ద టెన్షన్, ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నటువంటి యూఎస్పీసీ అని చెప్పేసి ఇచ్చారు. సో నిన్న మనకు 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్లు అయితే కదం తొక్కారు. సో పోలీసుల కళ్ళు గప్పి జిల్లాల నుంచి మహాధర్నాకు తరలి వచ్చారు. అయితే ముందుగానే మనకు పోలీసులు అరెస్ట్ అయిన ఇందిరా పార్క్ వచ్చే రహదారులన్నింటినీ అంటే ఎక్కడైతే ఇందిరా పార్క్ వద్ద చేస్తున్నటువంటి దాన్ని మొత్తం వాటికి రాకుండా అక్కడ కట్టుదిట్టం ఏర్పాటు చేసి చాలామందిని అరెస్ట్ చేసినట్లు ఇక్కడ మనకు చూడవచ్చు. అయినా కూడా ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు అడ్డుకున్నటువంటి పోలీసుల దృశ్యాలు మనం అక్కడ ఇమేజ్లో అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు 317 జీవోను రద్దు చేయాలంటూ ఎప్పటి నుంచో మనకు పలు నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అండ్ పోస్టులు పెరిగాయి, పోటీ పడండి అని చెప్పేసి మనకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2022కి సంబంధించి రీసెంట్గా మనకు 861 పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈసారి కొంత పోస్టులు అయితే పెరిగింది. లాస్ట్ 700 పోస్టులు ఉంటే ఈసారి 861 పోస్టులతో నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఎవరైతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి అప్లై చేసి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో సో ఈరోజు ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దానికి సంబంధించిన అర్హత ధృవీకరణ పత్రాలు కావచ్చు, అదేవిధంగా గరిష్ట వయసు ఎంత, ఏ విధంగా మీరు ఏ మాధ్యమంలో రాసుకోవాలి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఇందులో ఎట్లా ఏ పేపర్స్ ఉంటాయి, మనం ఈ లాంగ్వేజ్ సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి కనుక దీనిలో క్లారిటీ ఇచ్చారు. నేను దీనిపైన వీడియో కూడా చేశాను. కావాలంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో అది హైయెస్ట్ అంటే పాపులర్ వ్యూస్లో ఉంటుంది. దాంట్లో మీరు చూడండి, నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అక్కడ కూడా ఎన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు, తెలుగులో రాయవచ్చా, ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ఉద్యోగాల భర్తీ చేపట్టండి అంటూ మనకు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేవైఎం బుధవారం కోరుట్లలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఇక్కడ మనకు జగదీష్, బీజేవైఎం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు చిరుమల్ల ధనుంజయ్ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడే అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నిన్న కోరుట్లలో దీన్ని చేసినట్లుగా ఒక అప్డేట్ ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శులతో వెట్టి చాకిరి అంటూ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో మనకు ఎడిటోరియల్ పేపర్లో ఒక ప్రధాన ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు కార్యదర్శులతోటి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని అన్ని పనులన్నీ వీరికే అప్పగిస్తున్నారు. వారికి సరైనటువంటి గుర్తింపు మాత్రం ఇవ్వడం లేదు. పైగా రాజకీయ జోక్యం కారణంగా వీరిపై భౌతిక దాడులు కూడా పెరిగి తీవ్ర మానసిక ఒత్తిడికి ఎదుర్కొంటున్నారు. సో రాజకీయ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే ఎంతోమంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అయినా పంచాయతీ కార్యదర్శులను పట్టించుకునే వారే కనిపించడం లేదంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. రీసెంట్గా మనం చూసాం. సో పంచాయతీ కార్యదర్శులు మరణించినట్లు కూడా పేపర్లో మనకు పలు అప్డేట్స్ అయితే ఇచ్చారు. చాలా వర్క్స్ అంటే వీళ్ళకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా వర్క్స్ ఎక్కువ కల్పించడం అనేది జరుగుతుంది. దానివల్ల వీరికి ఒత్తిడి పెరిగి చాలామంది చనిపోతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు పంచాయతీ కార్యదర్శితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఈరోజు మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ICIR అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వివిధ నోటిఫికేషన్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఆల్మోస్ట్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 94 జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్కి సంబంధించి కావచ్చు, NMDCకి సంబంధించి అండ్ ఇంకా ఇవన్నిటికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. ఎవరైనా చూడకుంటే దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ని ఇట్లా ఆపి వీటికి సంబంధించి మీరు చూసి వీటికి కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అదేవిధంగా షేర్ చేయండి. సో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.